థాయిలాండ్ కు చెందిన ఓపుల్ సుజాత మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్స్ లో ఆమె విజేతగా నిలిచారు. సుజాతకు మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిస్కో కిరీటాన్ని అలంకరించారు. ఈ విజయం ద్వారా థాయిలాండ్ నుంచి మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి యువతగా ఆమె చరిత్ర సృష్టించారు. ఓపుల్ సుజాత వయసు 21 సంవత్సరాలు. ఆమె ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్టూడెంట్స్ మోడల్. గతంలో 2024 మిస్ యూనివర్స్ థాయిలాండ్ పోటీలో 3వ రన్నరప్ గా నిలిచారు. అప్పుడు కిరీటం త్రుటిలో చేజారినా ఈసారి మిస్ వరల్డ్ టైటిల్ ను దక్కించుకున్నారు. ఆమెకు ప్రైజ్ మనీగా 8,50,00,000 రూపాయలు అందించారు. సుజాత ఈ పోటీలో విన్నర్ గా నిలిచి అంతర్జాతీయ స్థాయిలో థాయిలాండ్ కీర్తిని ఇనుమడింపజేశారు. ఈ పోటీలో మొదటి రన్నరప్ గా ఇథియోపియాకు చెందిన హాసన్ డెరేజీ నిలిచారు. రెండవ రన్నరప్ గా పోలాండ్ కు చెందిన మాయా క్లైడా ఎంపికయ్యారు. మూడవ రన్నరప్ స్థానాన్ని మార్టినిక్ బామా అరేలీ జోచిమ్ దక్కించుకున్నారు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈఓ జూలియా మోర్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విజేతలను ప్రకటించారు. హైదరాబాద్ తొలిసారిగా మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. 3 వారాల పాటు జరిగిన ఈ పోటీలో ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు. ఫైనల్ పోటీలు అన్ని దేశాల సుందరీమణులు పరిచయం ర్యాంప్ వాక్ తో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు తెలంగాణ పర్యాటక రంగానికి, సంస్కృతికి ప్రపంచ గుర్తింపును తెచ్చాయని ప్రభుత్వం చెప్తుంది. భారత్ తరపున ఈ పోటీల్లో నందిని గుప్తా పాల్గొన్నారు. అయితే ఆమెకు నిరాశ ఎదురైంది. నందిని గుప్తా టాప్ 20కి పరిమితమయ్యారు. ఫైనల్ పోటీలో డిజైనర్ అర్చన కొచ్చర్ డిజైన్ చేసిన తెలంగాణ భారతీయ సాంప్రదాయ పట్టు వస్త్రాలలో అందాల భామలు మెరిసి సభికులకు అభివాదం చేశారు. మిస్ వరల్డ్ 2025 పోటీలకు న్యాయ నిర్ణేతలుగా నటులు సోనూ సూద్, రానా దగ్గుబాటి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్ సుధారెడ్డి, మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్, మాజీ మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్, మాజీ మిస్ ఇంగ్లాండ్ కరీనా టిల్లర్, 42వ మిస్ వరల్డ్ అఫీషియల్ స్టేజ్ డైరెక్టర్ డోనా వాల్స్ వ్యవహరించారు. జ్యూరీ చైర్పర్సన్ గా జూలియా మోర్లే ఉన్నారు.
ఫైనల్ పోటీలను తిలకించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దంపతులు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రముఖ నటులు చిరంజీవి దంపతులు తదితరులు హాజరయ్యారు. బాలీవుడ్ తారలు జాక్విలిన్ ఫెర్నాండెస్, ఇషాన్ కట్టర్ నృత్య ప్రదర్శనలతో అలరించారు. నాటు నాటు పాటకు స్టెప్పులతో ఆడిటోరియం దద్దరిల్లింది. మిస్ వరల్డ్ పోటీల విజయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ పోటీలు దోహదపడ్డాయని ఆయన అన్నారు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర విలువలను గర్వంగా ప్రదర్శించామని ఆయన పేర్కొన్నారు. ఓపల్ సుజాతను అభినందిస్తూ తెలంగాణ జరూర్ ఆనా అని ప్రపంచానికి పిలుపునిచ్చారు. థాయిలాండ్ కు చెందిన ఓపల్ సుజాత మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగిన ఉత్కంఠబద్ధమైన ఫైనల్స్ లో ఆమె విజేతగా నిలిచారు. సుజాతకు మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిస్కో కిరీటాన్ని అలంకరించారు. ఈ విజయం ద్వారా థాయిలాండ్ నుంచి మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి యువతగా ఆమె చరిత్ర సృష్టించారు. ఓపల్ సుజాత వయసు 21 సంవత్సరాలు. ఆమె ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్టూడెంట్స్ మోడల్. గతంలో 2024 మిస్ యూనివర్స్ థాయిలాండ్ పోటీలో 3వ రన్నరప్ గా నిలిచారు. అప్పుడు కిరీటం త్రుటిలో చేజారిన ఈసారి మిస్ వరల్డ్ టైటిల్ ను దక్కించుకున్నారు. ఆమెకు ప్రైజ్ మనీగా 8,50,00,000 రూపాయలు అందించారు. సుజాత ఈ పోటీలో విన్నర్ గా నిలిచి అంతర్జాతీయ స్థాయిలో థాయిలాండ్ కీర్తిని ఇనుమడింపజేశారు. ఈ పోటీలో మొదటి రన్నరప్ గా ఇథియోపియాకు చెందిన హసెడ్ డెరేచే నిలిచారు. రెండవ రన్నరప్ గా పోలాండ్ కు చెందిన మాయా క్లైడా ఎంపికయ్యారు. మూడవ రన్నరప్ స్థానాన్ని మార్టికన్ బామా అరేలి జోచిమ్ దక్కించుకున్నారు.
మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈఓ జూలియా మోర్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విజేతలను ప్రకటించారు.